Hi, welcome to SV Maths channel, Inter Maths 2BMO integration. So, exercise 60A. Exercise 60A lo second Roman lo problem. Evaluate the following integrals. So, first Roman lo problems anne ayipayama last video. So, last video check cheyandi. Okay? Last video continuation. Okay na? So, second Roman వచ్చేంటి evaluate the following integrals. So, చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చారు ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ డిఎక్స్. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ డిఎస్ ఇది ఎలా ఉంది? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా? ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. ఓకే, మైనస్ ఇది ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. ఓకేనా? సో ఇది ఫార్ములా. ఓకే, సో ఫార్ములా యూస్ చేస్తున్నాం చూడండి. సో ఇంటిగ్రల్ ఏ క్యూబ్ అంటే 1 హోల్ క్యూబ్ మైనస్ 3 చూడండి 3a స్క్వేర్ బి. ఏ అంటే 1 హోల్ స్క్వేర్, బి అంటే ఎక్స్ స్క్వేర్. అర్థమైందా? ప్లస్ 3ab స్క్వేర్. ఏ అంటే 1, బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా? ఆల్రెడీ బి అంటే ఎక్స్ స్క్వేర్, సో దీనికి హోల్ స్క్వేర్. ఓకేనా? మైనస్ బి క్యూబ్. బి క్యూబ్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్. ఓకే, అర్థమైందమ్మా ఇంతవరకును? డిఎక్స్. ఓకే, సో ఇంటిగ్రల్ 1 మైనస్ 3x స్క్వేర్. అర్థమవుతుందా? 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్. 1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 3 ఇంటూ 1 అంటే 3 ప్లస్ 3x స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే x పవర్ 4 మైనస్ ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn కదా. 3 ఇంటూ 2 అంటే x పవర్ 6 డిఎక్స్. ఓకే, అర్థమైంది ఎంతవరకును? ఏం లేదమ్మా, ఇక్కడ ఫార్ములా అప్లై చేసాం అంతే. ఏ మైనస్ బి హోల్ క్యూబ్కి ఫార్ములా అప్లై చేసాం. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. సో ఇది ఫార్ములా. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేసాం అంతే. 1 హోల్ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఇంటూ బి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3ab స్క్వేర్ 3 ఇంటూ 1 ఇంటూ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ బి క్యూబ్. బి క్యూబ్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేసాం. సో చూడండి జాగ్రత్తగాను. సో విడివిడిగా ఇంటిగ్రల్స్ అప్లై చేస్తాం చూడండి. 1 dx మైనస్ 3 బయట రాసిద్దాం. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 4 డిఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ 6 డిఎక్స్. ఓకే, అర్థమైంది కదా? సో చూడండి 1 dx ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n డిఎక్స్. ఫార్ములా ఏంటి ఎక్స్ పవర్ n డిఎక్స్కి? ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 కదా. సో ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n డిఎక్స్ ఫార్ములా రావాలి. ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో ఇది ఫార్ములా. ఓకేనా? సో ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. ఓకే, అర్థమవుతుందా? ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ n డిఎక్స్. మళ్ళీ ఇది ఫార్ములానే. ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1 మైనస్ ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 బై 6 ప్లస్ 1. సో ఫార్ములా అప్లై చేసాం. ఓకే, సో ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఏమవుతుంది? 2 ప్లస్ 1 అంటే 3 ఎక్స్ క్యూబ్ బై 2 ప్లస్ 1 3 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 5 బై 5 మైనస్ ఎక్స్ పవర్ 7 బై 7. ఓకే, సో ఇక్కడ ప్లస్ సి వేయండి. ప్లస్ సి. అర్థమైందా? ఓకేనా? సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయిపోతున్నాయా? క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేసేయండి. చూడండి ఇక్కడ 3 3 క్యాన్సిల్ అవుతుంది అంతే కదా. ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లే కదా. సో ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x పవర్ 5 బై 5 మైనస్ ఎక్స్ పవర్ 7 బై 7 ప్లస్ సి. అర్థమైందా? ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x పవర్ 5 బై 5 మైనస్ ఎక్స్ పవర్ 7 బై 7 ప్లస్ సి. ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైందమ్మా? ఏం లేదు, ఇక్కడ ఫార్ములా వస్తే మీకు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు.
సో ఈ ఫార్ములా యూజ్ చేసాం అంతే. ఓకేనా, సింప్లిఫై చేసాం, విడివిడిగా ఇంటిగ్రల్స్ అప్లై చేసాం. సో ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములా మళ్ళీ ఎక్స్ పవర్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. సో పక్కన ఫార్ములా యూస్, ఎక్కడ ఏ ఫార్ములా యూస్ చేశాను పక్కన ఫార్ములా వేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకేనా, సో సింప్లిఫై చేసాం. ఓకే, ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x పవర్ 5/5 మైనస్ ఎక్స్ పవర్ 7/7 ప్లస్ సి, ఇది ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 3/√x మైనస్ 2/x ప్లస్ 1/3x² dx. చూడండి, సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లం. ఓకేనా, సొల్యూషన్ ఇంటిగ్రల్ చూడండి, ఇంటిగ్రల్ 3/√x మైనస్ 2/x ప్రాబ్లం ఒకసారి రాస్తున్నాను చూడండి, 3x² dx. ఓకేనా, దీని ఏమైనా రాయొచ్చు, 3 ఇంటూ ఇంటిగ్రల్ 1/√x మైనస్ 2 బయట రాసేస్తున్నాను 1/x సారీ ఇక్కడ కూడా dx రాసేయండి, dx ప్లస్ ఇక్కడ కూడా 1/3 బయట రాసేయచ్చు, 1/3 ఇంటిగ్రల్ 1/x² dx. ఓకేనా, సో 3 ఇంటూ 1/√x dx అంటే 1/√x dx. చూడండి, 1/√x dx అంటే ఏమొస్తుంది, ఎలా వస్తుంది చూడండి ఒకసారి, ఇంటిగ్రల్ 1/√x. సో 1/√xని ఏమని రాయచ్చమ్మా, 1/x⁴1/2 అని రాయొచ్చు కదా. ఇంటిగ్రల్ తర్వాత వేద్దాం, ఒకసారి చూడండి. x⁴1/2 అంటే ఏంటి, ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, x⁻−1/2 అని రాయొచ్చు. సో ఇంటిగ్రల్ x⁴n ఏమవుతుంది, x⁴n+1/n+1 కదా, అంటే ఏమవుతుంది x⁻−1/2 + 1/−1/2 + 1. ఓకేనా, అంటే ఏమవుతుంది x⁻−1 + 2/2 -1 + 2/2 కదా, అంటే ఇక్కడ ఏమొస్తుంది +2 - 1 అంటే x⁴1/2, ఇక్కడ కూడా 1/2 కదా. అంటే ఈ 2 పైకి వెళ్తే న్యూమరేటర్లోకి వెళ్తే ఏమవుతుంది 2x⁴1/2 కదా. దీన్ని ఏమని రాయొచ్చు, 2√x అని రాయొచ్చు. అర్థమైందా, x⁴1/2ని √x అని రాయొచ్చు కదా. సో 2√x అంటే మనకి ఏమొచ్చింది, 1/√x అంటే వాల్యూ ఎంత వచ్చింది, 1/√x వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 2√x. సో 1/2√x వాల్యూ ఎంత, 2√x. ఓకే, అర్థమైందా. సో 2√x ఓకేనా, మైనస్ 2 ఇంటూ 1/x dx అంటే మీకు తెలుసు వాల్యూ, ఇంటిగ్రల్ 1/x dx అంటే log x ప్లస్ 1/3 ఇంటూ దీన్ని ఏమని రాయొచ్చు, పైకి వెళ్తే ఏమవుతుంది x⁻−2 dx. సో అప్లై చేస్తే ఏమవుతుంది, 3 ఇంటూ 2 అంటే 6√x మైనస్ 2 log x ప్లస్ 1/3. ఇక్కడ అప్లై చేస్తున్నాను చూడండి, x⁻−2 అంటే x⁴n కదా, ఇంటిగ్రల్ x⁴n dx అంటే ఫార్ములా ఏంటి, x⁴n+1/n+1 కదా, అంటే ఏంటి -2 + 1/-2 + 1 ప్లస్ c. ఓకే, సో 6√x మైనస్ 2 log x ప్లస్ 1/3 ఇంటూ x⁻−2 + 1 అంటే ఎంతమ్మా, -1 కదా, /-1 ఓకే ప్లస్ సి. ఓకేనా, అర్థమైందా. సో 6√x మైనస్ 2 log x. సో ఈ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా, మైనస్ కదా, 1/3. x⁻−1 ఏమని రాయొచ్చు, 1/x అని రాయొచ్చు కదా, అర్థమైందా, ప్లస్ సి. x⁻−1 ఏమని రాయొచ్చు, 1/x అని రాయొచ్చు కదా, ఈ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది ఇక్కడ. సో 1/3 ఇంటూ 1/x ప్లస్ సి. సో ఇదే ఆన్సర్. ఓకే, ఒకసారి రాస్తున్నాను చూడండి, 6√x మైనస్ 2 log x మైనస్ 1/3x ప్లస్ సి. సో ఇదే ఆన్సర్. ఓకేనా, 6√x మైనస్ 2 log x మైనస్ 1/3x ప్లస్ సి.
అర్థమైందమ్మా ఇది? చూడండి ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారు లెక్క ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 3/√x మైనస్ 2/x ప్లస్ 1/3x² dx కదా. 3/√x ఇక్కడ 3ని బయటకు రాసాం. ఇంటిగ్రల్ 1/√x 1/√x విలువ 2√x. సో ఈ 2√x అనేది ఎలా వచ్చింది అర్థమైందా మీకు? 1/√x అంటే x⁻1/2 కదా. x⁻1/2 పైన రాస్తే అవుతుంది ఇంటిగ్రల్ x⁻−1/2 dx కదా. x⁻n అంటే ఇంటిగ్రల్ x⁻n dx అంటే ఏమవుతుంది ఫార్ములా x⁻n+1/n+1 అంటే ఏంటి x⁻−1/2 +1 -1/2 +1. సో -1/2 ఎల్సిఎం చేస్తే -1 + 2 అంటే ఏమవుతుంది +1/2 x⁻+1/2. సో సేమ్ డినామినేటర్ కూడా 1/2 వస్తుంది. ఈ 2 అనేది న్యూమినేటర్లోకి వెళ్తుంది డినామినేటర్. ఓకేనా? 2 x⁻1/2 x⁻1/2 ఏమని రాయొచ్చు √x అని రాయొచ్చు. సో 2√x. సో 1/√x dx అంటే వాల్యూ ఎంత 2√x. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పక్కన వేసింది కూడా ఒకసారి నోట్ చేసుకోండి అమ్మా. లేకపోతే మీకు ఎలా వచ్చిందో అర్థమవుతుంది. 1/√x వాల్యూ 2√x అనేది ఎలా వచ్చిందో అర్థం కాదు. ఓకేనా? సో ఇది కూడా వేసుకోండి. ఓకే అర్థమైందా? సో 1/√x అంటే 2√x. ఓకే మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx అంటే log x. 1/x dx ఫార్ములా log x ప్లస్ 1/3 ఇంటిగ్రల్ 1/x² dx. 1/x² అంటే x² పైకి వెళ్తే అవుతుంది -2. ఓకేనా? x⁻−2 అంటే మళ్ళీ ఇంటిగ్రల్ x⁻n dxకి ఫార్ములా ఏంటి x⁻n+1/n+1 ఫార్ములా యూస్ చేసాం ప్లస్ c. సో 3 ఇంటూ 2 6√x కదా -2 log x ప్లస్ 1/3 ఇంటూ x⁻−2 + 1 అంటే -1/-1. ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. సో -1/3 ఇంటూ x²ని x⁻−2ని 1/x² రాయొచ్చు. అట్లాగే x⁻−1ని ఏమని రాయొచ్చు 1/x అని రాయొచ్చు కదా. సో అట్లా రాసాం 1/x ప్లస్ c. సో 6√x -2 log x -1/3x ప్లస్ c. సో ఇదే ఆన్సర్. ఓకే అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకున్నామా. సో పక్కన రాసింది కూడా ఒకసారి చూడండి. 1/√x వాల్యూ ఎలా వచ్చిందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 1/√x అంటే 2√x. ఓకే ఇది కూడా ఓకేనా? ఓకే సో ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మీకు ఫార్ములాస్ వస్తే చాలా ఈజీ చేయడం. ఓకేనా? సో ఫార్ములాస్ బాగా చదవండి. ఓకే సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.